నిన్ను నీవు మరచి గోగణాల కలిసిన వెన్న తినుచు నీవు మా మదిని నిలిచిన నిన్ను నీవు మరచి గోగణాల కలిసిన వెన్న తినుచు నీవు మా మదిని నిలిచిన చిన్న కన్నా చిన్న కన్నాయనుచు అతి చనువు చేకొని విరహంబు తీర వ్రత స్నానమాచరించే. పరమాత్మనే పెన్నిదిగా భావించి స్వామితో అనుసంధానము కావాలని తపించే గోదాదేవి ఈరోజు స్వామిని కీర్తిస్తూ, ఓ శ్రీకృష్ణ, ఆది మధ్యాంతరహితుడవైన నిన్ను నీవు మరచి పశుగణాలతో తిరుగుతూ అడవికి పోయి చల్దులు ఆరగించు జ్ఞానము లేని పుణ్య పాప విచక్షణ తెలియని గొల్ల కులానికి చెందిన మాతో సమానమైన రీతిలో సంచరించావు గదా స్వామి. పుణ్యప్రదమైన నిన్ను పొందిన మేము ఎంతటి అదృష్టవంతులమో. మాకు అంతటి మహద్భాగ్యమును ప్రసాదించావు గదా స్వామి. నీకన్నా అర్థత్రాణపరాయణుడు ఎవరుంటారు? మాలోని లోపాలను తొలగించగలిగిన పరిపూర్ణ అవతారము నీది కదా. గోవిందా, నీకు మాకు గల బంధము, సంబంధము, అనుబంధము ఇరువురము కలిసి పోగొట్టుకొనవలెనన్నను పోవునది గాదు. సకల భోగ భాగ్యములు అనుభవించగలిగిన నీవు మా లోగిళ్లలో జొరబడి వెన్న తినుచు మా మనసులలో కన్నయ్యగా నిలిచిపోయావు గదా. ఎంతటి అదృష్టవంతులము మేము. లోకము పోకడను ఎరుగక, ప్రేమ అన్నది తప్ప వేరొకటి తెలియక, నీ మీద గల ప్రేమానురాగాలతో చిన్ని చిన్ని పేర్లతో పిలిచాము. అలా చిన్నా, కన్నా అని పిలిచామని కోపగించక మమ్ము కటాక్షించుమని ఆండాళ్ తల్లి ఈరోజు స్వామిని ప్రార్థిస్తున్నది. ఆండాళ్ తల్లి తమ వ్రతానికి కావలసిన సంభారాలను స్వామి ఇస్తానని అడిగారు. కానీ వీళ్ల మనసులు దేనిని విశ్వసించియున్నాయో అని స్వామి శోధించడం మొదలుపెట్టారు. స్థిర సాధనము నీవు తప్ప వేరు లేదంటారు. సిద్ధత్వము పొందాలంటే స్థిర సాధనా మార్గములో తమకు గల యోగ్యతను గొప్పగా ఊహించుకొనక ఏదీ తమది కాదని భావించాలి. తమలో గల లోపాలను అంగీకరించాలి. పరమాత్మలో సమస్త గుణములు కలవని విశ్వసించాలి. స్వామితో మనకు గల బంధము విడదీయరానిదని భావించాలి. స్వామిని ఆ సంబంధమును గుర్తించమని ప్రార్థించాలి. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని ప్రార్థించాలి. నిన్ను పొందనిదే జీవితము వ్యర్థమని, తాను బ్రతుకజాలనని త్వరితగతిన తెలియజేయాలి. యోగ్యుడైన వైద్యుని వద్ద అన్ని విషయములు తెలిపి వ్యాధి తగ్గించుకొనినట్ల స్వామిని ఆశ్రయించాలి. స్వజాతి ధర్మపాలనగా మేము పశువుల వెంట తిరగలేదు. పాలిస్తాయని స్వార్థముతో తిరిగిన అజ్ఞానులము. అన్నశుద్ధి లేని జన్మహీనులమైన జ్ఞానహీనులము మేము. ఏ పుణ్యఫలము లేని మేము నిన్ను చేరుట కష్టమని అనవలదు. గొప్ప పుణ్యఫలమైన నిన్ను మేము మా గొల్లకులంలో పొందాము. ధ్యానాగ్నులతో తప్ప దర్శింపలేని నిన్ను
గొల్ల గోపబాలునిగా దర్శించాము. నీతో అతి చనువుతో ఆటలాడాము. నీవు ఆ పరిపూర్ణుడవు. అలాంటి స్వామివి కనుక మా లోపాలను సరిచేసి సిద్ధ పుణ్యము ప్రసాదింపుము. నీవు సర్వస్వతంత్రుడవని, దేవతల అధిపతివని మరిచావు. అదే మా అదృష్టము. లేకపోతే మాతో కలిసి మా రక్షణకై గోవర్ధనగిరినెత్తి మా బంధువని నిరూపించావు. మేము నీలో భాగము కదా. నీలో భాగమైన మా యోగ్యత కూడా నీవే కదా. కనుక మా తప్పులను క్షమించి అనుగ్రహించమని ప్రార్థించారు. విశ్వకారకుని విశ్వాసముతో ఆశ్రయించవలెను.